ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ మరో వక్ర మార్గం అనుసరించబోతోందా? ఎన్నికల కమిషన్ కాదని పక్కన పెట్టిన వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోబోతోందా? అసలు వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా వీలేదని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో వారిని ఏ రకంగా రంగంలోకి దించబోతోంది? అసలు జగన్ వాలంటీర్లపై ఎందుకు అంతగా ఆధారపడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో సర్వేలు అన్నీ జగన్కు ఎదురుగాలి వీస్తోందని చెప్పడంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు జగన్ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. మారిన రాజకీయ సమీకరణాలు పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో రోజుకో కొత్త ఎత్తులు జిత్తులతో వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాలంటీర్లని అస్త్రాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని పార్టీ తరపున ఎన్నికల ఏజెంట్లుగా నియమించడానికి పథక రచన చేస్తోంది. వైసీపీకి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు రావని ఇన్నాళ్లు వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారులను బెదిరించారు. ఇప్పుడు పోలింగ్ రోజున ఏకంగా పోలింగ్ కేంద్రాల్లోనే వారిని హెచ్చరించి ఓట్లు దండుకునే ఎత్తుగడ వేస్తోంది వైసీపీ. తొలుత వాలంటీర్లను వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం, అధికార పార్టీతో అంటకాగుతున్న వారిని తొలగిస్తుండడం, మరోవైపు పలు సర్వేలన్నీ జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరని తేల్చేస్తుండడం, తన బస్సు యాత్రకు పెద్దగా ప్రజాస్పందన లేకపోవడం వంటి పరిణామాలతో తాజా పథకం వేశారని తెలుస్తోంది. వాలంటీర్లుగా సేవలందిస్తూ వైసీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో వారితో రాజీనామా చేయించి ఏజెంట్లుగా నియమించుకుంటే అడిగేవారు ఉండరని జగన్ భావిస్తున్నారు. వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలన్న ఆలోచన జగన్కు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే సంక్షేమ పథకాలన్నీ ఉద్యోగులు, అధికారుల ద్వారా కాకుండా చివరికి రాజకీయ నాయకుల ప్రమేయం కూడా లేకుండా వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారులకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో నగదు బదిలీ పథకాలన్నీ ఎవరెవరికి అందుతున్నాయో డేటా మొత్తం వాలంటీర్ల చేతుల్లోకి వచ్చేసింది. ఈ పథకాలన్నీ జగనన్న పంపాడంటూ వారు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి 50 గడపలకు ఒక వాలంటీర్ను నియమించారు. ఈ 50 గడపల్లోని కుటుంబాల చరిత్రంతా వాలంటీర్ల గుప్పెట్లో ఉండేలా భారీ వ్యూహాన్ని అమలు చేశారు. ప్రతి నెల పింఛన్లు ఇవ్వడం సహా గ్రామంలో ఏ పని కావాలన్నా వారిదే బాధ్యత. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీతను వాలంటీర్లు దాదాపు చెరిపివేశారని చెప్పొచ్చు. వాలంటీర్లపై జగన్ అంతగా ఆధారపడడానికి కారణం ఈ వ్యవస్థ ఎంతగానో ప్రజల్లోకి చొచ్చుకుపోవడమే. తాము ఇంటి నుంచి అడుగు బయట పెట్టినా వాలంటీర్లకు తెలిసిపోతుందని జనం భయపడేదాకా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇప్పుడు వారినే పోలింగ్ ఏజెంట్లుగా పెడితే వైసీపీకి ఓటేసేవారెవరు, ప్రత్యర్థి పార్టీకి మీట నొక్కేదెవరు వాలంటీర్లు గుర్తించేస్తారని వైసీపీ భావిస్తోంది. వాలంటీర్ మాటను కాదని గ్రామంలో ఎవరూ మరో పార్టీకి ఓటేసే పరిస్థితే ఉండదనుకుంటున్నారు. కానీ విపక్షాలు ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లపై ఈసీ కొరడా జులిపించింది. ఈసీ మొదటిగా తీసుకున్న చర్య వాలంటీర్ల ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీని అడ్డుకోవడం, తర్వాత వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం. అయితే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పింఛన్దారులకు 1వ తేదీనే పెన్షన్ అందదన్న అపోహలను సృష్టించేందుకు జగన్ పెద్ద వ్యూహాన్నే పన్నారు. సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని ఆదేశాలిప్పించారు.
దీంతో వృద్ధుల్లో ఆందోళన నెలకొంది. జగన్ ఎత్తులు ప్రజలకు తెలిసిపోయాయి. దీంతో జగన్ రూటు మార్చారు. వారిని బెదిరించైనా ఓట్లు వేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాలంటీర్లతో మాత్రమే అది సాధ్యం అనుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారిని గుర్తించి అక్కడే భయపెట్టి ఓట్లు వేయించుకునేలా పథకం సిద్ధం చేశారు. వాలంటీర్లతో రాజీనామా చేయించి బూత్ ఏజెంట్లుగా నియమించాలని నిర్ణయించారు. దీంతో వైసీపీ క్యాడర్ కంటే వాలంటీర్లపైనే నమ్మకం ఉంచారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.